బాణలి వేడి చేసి అరకప్పు ఉలవలను వేసుకొని లో ఫ్లేమ్ లో మంచి సువాసన వస్తూ కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి. కాస్త రంగు మారగానే ఉలవలను వేరొక ప్లేట్ లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇదే బాణలిలో 1 స్పూన్ నూనె వేడి చేసుకుని 2 స్పూన్స్ కందిపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల ధనియాలు వేసి 4 నిమిషాలు లో ఫ్లేమ్ లో వేయించుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 15 నుంచి 20 ఎండుమిర్చి వేసుకుని మరో 3 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఉలవలు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి మరియు వేయించుకున్న దినుసులు, ఒక చిన్న వెల్లుల్లి, చిన్న నిమ్మపండు సైజ్ చింతపండు వేసి పొడి చేసుకొని చివరగా అసలైనదండి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని పొడి చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే వేడి వేడి రైస్ తో పాటు ఇడ్లీతో లేదా రసం తయారీలోనైనా సరే వాడుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ గా ఉలవలతో కారం పొడి రెడీ అయిపోయింది. ఒకసారి మీరు